హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించి, అలాగే మరికొన్ని జిల్లాల వైజ్గా ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ల డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అన్ని జిల్లాల వారు తెలంగాణ రాష్ట్రంలోని అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇందులో టీచర్ ఉద్యోగాలకు సంబంధించినవి అయితే ఉన్నాయి. టీజీటీ, పీజీటీ అట్లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాము. తర్వాత మిగతా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఎంగేజింగ్ టీచర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పర్ పీరియడ్ బేసిస్ ఇన్ ఏఈసి అంటే అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. సో ఈ యొక్క 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ పైన రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక సెలెక్షన్ ప్రాసెస్ ముందే ఇచ్చేసారు మనకి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ద స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అంటే డెమో క్లాస్ అనమాట. డెమో క్లాస్ మీరు చెప్పే టీచింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక డెమో కండక్ట్ చేస్తారు. దాన్ని చూసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇక దీంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. మొత్తం 3 రకాలైనటువంటి టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. బాలవాటిక టీచరు, పిఆర్టీ అండ్ అలాగే టీజీటీ. వీటిలో బాలవాటిక టీచర్ అండ్ అలాగే పిఆర్టీ ఉద్యోగాలకు 27,625 శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్కి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 years లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, ఉమెన్కి అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ వర్తిస్తుంది అంటూ తెలియజేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పిఆర్టీ ఉద్యోగాలకి కూడా సేమ్ శాలరీ 27,625, 30 years రిలాక్సేషన్ కూడా సేమ్. టీజీటీకి చూసినట్లయితే 34,125 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 35 ఏజ్ లోపు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ సేమ్. ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్, ఓబీసీకి 3 years, మిగతా పిహెచ్డీ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బాలవాటిక టీచర్స్ ఈ పోస్ట్కి పాస్ ఇన్ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఆర్ ఈక్వాలెంట్ సిజిపిఏ. సో ఇక్కడ మినిమము 50% మార్క్స్తో మీరు ఇంటర్ చేసి ఉండాలి, ఇంటర్ చదివి ఉండాలి. అండ్ అలాగే డిప్లొమా అయిన నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము DEI-CED. సో ఇక్కడ ఆర్ ఈక్వాలెంట్ అంటే ఇక్కడ మీరు డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిలవెంట్ కోర్స్ ఏది చేసినా కూడా మీరు ఈ అర్హులని కూడా ఇక్కడ తెలియజేశారు. లేదా బీఈడి నర్సరీ ఫ్రమ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, ఇది చదివిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ప్లస్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఎట్ +2 అంటే మీరు ఇంటర్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ ఎసెన్షియల్. ఇంగ్లీష్ మీడియానికి టీచ్ చేయగలిగే అంటే ఇంగ్లీష్లోనే టీచింగ్ చేయగలిగే సామర్థ్యం అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ పిఆర్టీ ఉద్యోగాలకి చూసినట్లయితే దీనికి 50% మార్క్స్ ఇన్ సీనియర్ సెకండరీ ఆర్ హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఆర్ ఇంటర్మీడియట్లో మీరు 50% మార్క్స్తో ఎడ్యుకేషన్ అనేది క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ అలాగే 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో ఈ క్వాలిఫికేషన్ వారు అప్లై చేసుకోవచ్చు. లేదా 50% మార్క్స్ ఇంటర్లో కలిగి ఉండి ఇక్కడ మనకి +2 లెవెల్ 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా 50% మార్క్స్ ఇన్ సీనియర్ సెకండరీ అంటే 50% మార్క్స్ ఇంటర్లో కలిగి ఉండాలి. అండ్ అలాగే +2 లెవెల్ 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ DED, డిప్లొమాలో
డిప్లొమాలో డిఈడి చేసిన వాళ్ళు కూడా 2 ఇయర్స్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ తెలుగు యాజ్ అ సెకండ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ అప్ టు క్లాస్ 8th అండ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు గ్రామర్. సో ఇక్కడ మనకి తెలుగుకు సంబంధించి సపరేట్గా ఇచ్చారు కాబట్టి పిఆర్టీ తెలుగులో తెలుగు పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వారు కంప్లీట్గా తెలుగుకు సంబంధించి గ్రామర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ తెలియజేశారు. ఇక మిగతా పిఆర్టీస్కి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ టీజీటీ పోస్ట్లో వివిధ రకాలైనటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించి అయితే ఉన్నాయి. టీజీటీ ఆర్ట్స్ విభాగంలో కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఆర్ బ్యాచిలర్స్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ బీవీఏ ఆర్ ఈక్వాలెంట్ డిగ్రీ ఆఫ్ మినిమమ్ 4 years డ్యూరేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్. సో ఇక్కడ మనకి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు 50% మార్క్స్తో బీఎఫ్ఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ బీవీఏ బీఎఫ్ఏ ఈ యొక్క స్ట్రీమ్స్లో మీరు డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీషు సోషల్ సైన్స్, టీజీటీ హిందీ సాంస్క్రిట్, టీజీటీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఆర్ టీజీటీ జనరల్ సైన్స్ బయోకెమిస్ట్రీ. సో వీటన్నిటిలో కూడా ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ ఆల్ 3 years అండ్ బీఈడీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ టీచింగ్ సబ్జెక్ట్. ఇక్కడ మీకు ఏ స్ట్రీమ్కి సంబంధించి అయితే అప్లై చేస్తున్నారో లేదా ఏ సబ్జెక్ట్కి సంబంధించి మీరు పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ సపరేట్ సబ్జెక్ట్కి సంబంధించి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఆ సబ్జెక్ట్ పైన. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రాడ్యుయేషన్ in any 2 of the following subjects in at least 2 years history, geography, economics and political science of which one must be either history or geography and BEd with social science or any subject of social science as a teaching subject. సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి క్లియర్గా అన్నిటికీ చదివి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. కంపల్సరీగా వీటికి బ్యాచిలర్స్ డిగ్రీ సపరేట్ సబ్జెక్ట్లో కలిగి అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను. సో దీనికి సంబంధించి ఇవి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్లై చేయడానికి మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ లింక్ ప్లస్ అఫీషియల్ వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్స్తో పాటు అంటే ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో దాంతోపాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్, మెమోస్ అండ్ అలాగే ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ కూడా జత చేసి పోస్ట్ ద్వారా మీరు ఈ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, సర్టిఫికేట్స్ ఇన్ ద బాక్స్ ప్లేస్డ్ ఎట్ సెక్యూరిటీ ఆఫీస్ ఎంట్రన్స్ ఆఫ్ డిఏఈ కాలనీ డి సెక్టర్ గేట్ కమలానగర్ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ 500062 ఫ్రమ్ 1000 hours. అంటే ఇక్కడ మనకి 11/2/2025 నుండి 21/2/2025 అంటే ఫిబ్రవరి 21 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవకు ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్కెడ్యూల్. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఈ అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఒకసారి చదివే ప్రయత్నం చేయవచ్చు. ఉద్యోగాలకి కంప్లీట్గా 10th చదివినటువంటి వాళ్ళే అప్లై అయితే చేసుకోవచ్చు. 10వ తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇందులో ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో తెలంగాణకి రీజియన్కి సంబంధించి 519 అంటే 519 ఖాళీలు అయితే ఉన్నాయి.
ఇక ఏపీకి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో 1215 ఖాళీలైతే ఉన్నాయి. ఈ వేకెన్సీస్‌ని ఫిల్ చేయడానికి గాను మనకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ఖాళీలతో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇంతకుముందు నేను చూపించాను కదా అదే. ఇక అర్హత 10వ తరగతి కాగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సైకిలు లేదా స్కూటర్ నడిపేటువంటి నైపుణ్యం అయితే ఉండాలి. వయస్సు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగానే రిక్రూట్మెంట్ అయితే చేపడతారు. ఇక దరఖాస్తుకు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ. 100 కాగా మిగతా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మార్చి 3వ తేదీ వరకు ఆన్లైన్లో వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా మెరిట్ బేసిస్ పైనే సెలక్షన్ అయితే చేస్తారు. గమనించాలి. ఎలాంటి పరీక్ష అయితే ఉండదు. చాలా మంచి ఉద్యోగాలు, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మన యొక్క వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తాను. పూర్తి వివరాలు చదివి అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.